ఇరాన్ యుద్ధం ఆగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ దాదాపు యథాతథ స్థితికి వచ్చాయి. మరి మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మేర తగ్గుతాయి? అసలు వినియోగదారులకు ఊరట కల్పిస్తారా? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గగానే సుంకాలను ఎందుకు పెంచుతున్నారు? అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలో $120 నుంచి 80కి తగ్గాయి. ఇరాన్ యుద్ధం మధ్యలో 120 వరకు వెళ్లడం, మన షిప్పులు ఆగిపోవడంతో పెట్రోల్, డీజిల్ పై ప్రభుత్వం సుంకాలను బాధేసింది. అయితే ఇరాన్ డీల్ కుదరడం, యుద్ధం దాదాపు ఆగిపోవడంతో క్రమంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. ముడి చమురు ధరలు తగ్గిన చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. నిజానికి నష్టాలు రాకపోయినా రకరకాల పన్నులు కట్టాల్సి వస్తోందన్న సాకుతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించటం లేదు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు అవి జనాలకు పాస్ ఆన్ చేస్తాయన్న నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్, సెస్, సర్ఛార్జ్ అంటూ వినియోగదారుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. వరుసగా కొన్ని నెలల పాటు చమురు ధరలు తగ్గితే, ప్రజల నుంచి ఒత్తిడి పెరిగితే మాత్రం చమురు కంపెనీలు ధరలు తగ్గిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా రేట్లు తగ్గించడం అనేది శుద్ధ అబద్ధం. అక్కడ ధరలు పెరిగినప్పుడు పెంచుతున్నారు తప్ప తగ్గినప్పుడు మాత్రం తగ్గించడం లేదు. కొత్తగా ట్యాక్సులు వేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి చమురు కంపెనీలు, ప్రభుత్వాలు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుని, ధరలు తగ్గినప్పుడు తగ్గించుకునేలా 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ధరలపై నియంత్రణ ఎత్తివేసింది. అప్పట్నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇండియాలో ధరలు నిర్ణయిస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు తదనుగుణంగా ధరలు పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గించకుండా వినియోగదారులపై భారం కొనసాగిస్తున్నాయి. ఇదే అసలు సమస్య. భారతదేశంలో 3-4 దఫాలుగా ప్రభుత్వం క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. దాని ఎఫెక్ట్ కూడా పడి దేశంలో అనేక ఇతర ధరలు కూడా పెరిగినాయి, నిత్యావసరాల ధరలు. సో తడిసి మోపడైనటువంటి భారం, దాంతో పాటుగా కొరతలు, ఎక్కడ పడితే అక్కడ నో స్టాక్ బోర్డులు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినటువంటి ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీలు కానీ ఇప్పుడు తగ్గిస్తాయి అనేది ప్రజలందరూ ఆసక్తి. వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో కొంత తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రజలందరూ దీని మీద పెద్ద చర్చ చేస్తున్నారు. ఇది కొంత ప్రజల్లో అసంతృప్తికారకంగా, చర్చనీయాంశంగా ఉంది కాబట్టి, అది కూడా కాకుండా ఈ మధ్యకాలంలో ఇతరత్ర అనేక అంశాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా మొదలైంది. కాక్రోచ్ పార్టీ అని ఒకటి రావటం, ఇతరత్ర అనేక రకమైనటువంటి లుకలుకలు, లేకపోతే ఇతరత్ర అనేక రకమైనటువంటి ఆందోళనలకు దారితీసే పరిస్థితులు ఏర్పడటం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన క్రెడిబిలిటీని నిరూపించుకోవడానికి బహుశా ఆయిల్ కంపెనీల ద్వారా ఈ ధర తగ్గించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంత తగ్గిస్తారని చెప్పలేము, పూర్తి స్థాయిలో పెంచినంత మేరకు తగ్గిస్తారా, ఎంత తగ్గిస్తారని చెప్పలేం, కానీ తగ్గించే అవకాశానికి కొంత ఉంది ఖచ్చితంగా. అది కూడా చేయకపోయేటట్లయితే ఇప్పుడు ప్రజల దృష్టి చాలా సునిశ్చితంగా ఈ అంశం మీద ఉంది కాబట్టి చాలా తీవ్రంగా ప్రజల ఆగ్రహానికి ఇది కూడా కారణం అవుతుంది. దేశంలో అనేక ఉత్పత్తులు, సేవలపై కేంద్రం జీఎస్టీ విధిస్తోంది. కానీ ఇది పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు వర్తించడం లేదు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ఇంకా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా మంచి ఆదాయం వస్తోంది. అదే జీఎస్టీ అమల్లోకి వస్తే కేంద్రానికి ఆదాయం వెళుతుంది. అక్కడి నుంచి రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. అది కూడా 28% మాత్రమే గరిష్టంగా పన్ను విధించే ఛాన్స్ ఉంది. అందుకే ఆదాయాన్ని వదులుకునేందుకు ఇష్టం లేని పలు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేకుండా అడ్డుకుంటున్నాయి. పెట్రో కంపెనీలు వేల కోట్లు ఆర్జిస్తున్నా ఇంకా నష్టాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాయి.